సో ఐఎమ్ హియర్. అవినాష్ గారు చాలా పాయింట్స్ రేస్ చేశారు. కొన్ని నోట్ చేసుకున్నాను, ఒక్కొక్కటి పోదాం. ఇది ప్రాబబ్లీ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుండా ప్రాబ్లమ్ ఒక హెడ్ కానిస్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసింది కేసు. ఇది అంత ఎవిడెన్స్ ఉంది యాక్చువల్గా, కానీ పాలిటిక్స్ వాళ్ళ పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను. మొదటి రోజు నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది, ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. ఫస్ట్ పాయింట్ అవినాష్ రెడ్డి గారు రేస్ చేసింది దస్తగిరి 306 అప్రూవర్ స్టేటస్. అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్. నేను అడిగేది న్యాయం కోరుతున్నాను. సో న్యాయం ప్రాసెస్లో ఇది కూడా మన వాళ్ళు చేసింది. జనరేట్ should I stop for a minute or continue? Continue చేయనా? Okay. ఈ కోర్టుకి సిబిఐ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి ఒక అప్రూవర్ అవసరము ఈ కేసు ముందుకు పోయేదానికి అని చెప్పి తీసుకున్నారు. అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు. ట్రయల్ ప్రాసెస్లో ఆయనను కూడా ఇన్వెస్టిగేట్ కూడా ట్రయల్లో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. జడ్జ్ మిగిలిన అక్యూజ్డ్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూజ్డ్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అనే దానికి ఏమీ లేదు. అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి తెలియని కూడా తెలియదు. అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతున్నది. ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేనేమి లాయర్ని కాదు, పోలీస్ని కాదు, ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధం లేదు. సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అని ఒకటి స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్టులో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అనేది కాన్సెప్ట్ నాకు తెలియదు. ఎనీవేస్ అప్రూవల్ అనేది ఇట్స్ బిట్వీన్ ది కోర్ట్ అండ్ ది కోర్టుకి పోలీసులకి సంబంధించిన విషయం. అప్రూవల్ అయినంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకన్నా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టొద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్
లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ప్రెస్ మీట్ లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాదు, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా, డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకు ముందు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట వాళ్ళ వైఫ్ చనిపోతే.